100 గ్రామ్స్ నూగుల్ని డ్రై ప్యాన్‌లో ఫ్రై చేసుకొని, నూగులు చిటపటలాడాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ డౌన్ చేసుకోవాలి. కూల్ అయ్యాక నూగుల్ని మాత్రమే వేసి ఫ్రై చేసుకోవాలి. నూగులు, బెల్లము ఒకేసారి ఫ్రై చేస్తే నూగులు అంతగా బాగా గ్రైండ్ అవ్వవు. సో, ఫస్ట్ నూగుల్ని గ్రైండ్ చేసుకొని, తర్వాత బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే మన నూగుల పౌడర్ రెడీ అయిపోతది. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పూర్ణం. కొబ్బరి పూర్ణానికి నేను ఒక మీడియం సైజ్ కోకోనట్ తీసుకున్నాను. నేను చూపిచ్చే ఈ వీడియోలో ప్రతి మెజర్‌మెంట్ 2-3 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి సరిపోతది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మెంబర్స్ ఉంటే క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసుకోండి. నాకు 1 కప్ ఫుల్ హీప్‌గా వచ్చింది. ఈ మీడియం సైజ్ కోకోనట్. దీనికి నేను బ్లాక్ జాగరీ ఆ 1 కప్‌లో హీప్‌గా కాకుండా దాని లెవెల్‌కి తీసుకున్నాను 1 కప్‌కి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్ చూసుకొని మీకు ఇంకా కావాలంటే స్వీట్ జాగరీ వేసుకొని గ్రైండ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా డ్రై ప్యాన్‌లో సిమ్‌లో పెట్టుకొని 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న ఈ వాటర్ కన్సిస్టెన్సీ ఈ కొబ్బరిలో ఉంటది కదా! అది మొత్తము డ్రై అయిపోవాలి. డ్రై అయిపోతే మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. 15-20 డేస్ ఈ పూర్ణం ఇలానే ఉంటది. మీరు మళ్ళీ కావాలన్నా చేసుకోవచ్చు. నూగులదైతే 1 మంత్, 2 మంత్స్ మీరు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్‌లో ఏం చేంజ్ రాదు. మీరు కుడుములో స్టఫ్ చేసుకోవడానికి ఒక స్పూన్ కొబ్బరి